జై శ్రీకృష్ణ. అందరికీ వైష్ణవ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 15 అష్టమి. ఈ అష్టమి తిథి అన్నీ చూసుకొని వైష్ణవ జన్మాష్టమి చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. సో ఈ డేట్నే రావాలని ఏం లేదు. గోకులాష్టమి, వైష్ణవాష్టమి రెండు చేసుకుంటారనమాట. కొంతమంది అది చేసుకుంటారు, కొంతమంది ఇది చేసుకుంటారు. నేను మీకు చూపించేది, ఈ వీడియోలో చూపించేది మా మమ్మీ హౌస్, మా మమ్మీ వాళ్ళదన్నమాట. సో తనకి మాకు చిన్నప్పటి నుంచి కృష్ణాష్టమి అంటే చాలా బాగా చేసుకునే వాళ్ళం. పువ్వుల డెకరేషన్లు అన్నీ కూడా. ఈసారి ఇలా సింపుల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంది. మా అమ్మ సింపుల్గా కాదు, చెప్పాలంటే చాలా బాగా చేసుకుంది. సింపుల్గా ఎందుకు అన్నానంటే, ఇంకా పూలతో డెకరేషన్ చేసి చేసుకునే వాళ్ళం మా చిన్నప్పుడు. నేను పెళ్లి చేసుకుని వేరే చోటకు వచ్చేసాను. మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఆ పూలన్నా కట్టగలిగారు. లేకపోతే మమ్మీ డాడీ ఇద్దరికి కూడా ఓపికలు ఉండవు కదా, వాళ్ళు చేసుకోలేరు కదా. ఇంకా ఓపిక లేదు అనుకుంటున్నాను. కానీ నాకన్నా ఎక్కువ ప్రసాదాలు చేసి పెట్టింది మా అమ్మ కన్నయ్యకి. తనకి ఈ ఓపిక అండ్ తనకి ఆరోగ్యం, మా డాడీ ఆరోగ్యం అంతా కూడా చక్కగా అయిపోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.